ఢిల్లీలో ఎలక్షన్ నగారా మోగింది, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారం కోసం వెయిట్ చేస్తున్నది, కాంగ్రెస్ అధికారం కోసం వెయిట్ చేస్తున్నది. ఏదేమైనా అక్కడ పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ కూడా ఆమ్ ఆద్మీకి సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే మొన్నటి ఎలక్షన్స్లో లాస్ట్ జరిగిన ఏ ఎలక్షన్లో కూడా వీళ్ళు కలిసి పోటీ చేయలే. సరే పార్లమెంట్లో చేసినప్పటికీ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేయలే. హర్యానాలో అదే వాళ్ళని దెబ్బతీసింది. మరి ఇక్కడ ఏం చేయబోతున్నారు అన్నది చూడాలి. ఢిల్లీలో మోగిన నగారా, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5వ తేదీన షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ నిర్వహించాలి అని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతున్నది. అందరికంటే ముఖ్యంగా బీజేపీకా కాంగ్రెస్కా పక్కన పెడితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలక్షన్ చాలా 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 కీలకమైన ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించట్లే, కొంత డీలా పడ్డది, చతికిల పడ్డది. మరి ఉన్న ఢిల్లీలో పవర్ కూడా పోతే ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నది చూడాలి. బీజేపీ కూడా తక్కువేం లేదు, వాళ్ళు కూడా మొత్తం వాళ్ళు పిహెచ్డీ చేసి ఎట్లా అధికారంలోకి రావాలి అన్న దాని విషయంలో మరి ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి. మొత్తానికైతే హోరాహోరీ ఎలక్షన్ అని మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈసీ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్ ప్రకటించారు. దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్, తమిళనాడులోని ఈరోడ్కు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. మంచు కారణంగా కాశ్మీర్లోని బడ్గామ్, నగ్రోటాలకు తర్వాత పోలింగ్ జరుపుతామన్నారు. పశ్చిమ బెంగాల్లోని బసీర్హాట్, గుజరాత్లోని విసవదర్ లోక్సభ నియోజకవర్గాలపై కోర్టులో పిటిషన్లు ఉన్నాయని, వాటికి ఉప ఎన్నికలు నిర్వహించట్లేదని వివరించారు. ఇక ఢిల్లీలో 1,55,00,000 మంది ఓటర్లు ఉంటే అందులో 83,49,000 మంది పురుషులైతే 71,74,000 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్జెండర్లు. మొత్తం ఓటర్స్లో 25,89,000 మంది యువ ఓటర్లే ఉన్నారట. వారిలో 2,08,000 మంది తొలిసారిగా ఓటేయబోతున్నారు. సో వీళ్ళు కూడా చాలా కీలకం. ఈ యువ ఓటర్లే దాదాపు 27-28 లక్షల మంది వాళ్ళే ఉన్నారు. ఢిల్లీలోని 70 సీట్లలో 58 స్థానాలు జనరల్ స్థానాలే అట. త్వరలో బిలియన్ ఓటర్ల రికార్డ్, త్వరలో 100 కోట్లకు పైగా ఓటర్లతో భారత్ చరిత్ర సృష్టించబోతోందని ఎన్నికల కమిషనర్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఓటర్ల జాబితా 99 కోట్లు దాటిందని, 100 కోట్లను త్వరలో దాటబోతున్నదని వెల్లడించారు. సో మన ఓటర్ లిస్టు భారతదేశంలో 100 కోట్లకి దగ్గరగా ఉన్నదట. 99 కోట్లు దాటింది, ఆల్రెడీ 100 crores దగ్గరగా ఉంది. సో ఈ షెడ్యూల్లో ఏముందంటే నోటిఫికేషన్ జనవరి 10వ తేదీన వస్తుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు జనవరి 17, నామినేషన్ల పరిశీలన జనవరి 18, నామినేషన్ల ఉపసంహరణ గడువు జనవరి 20, పోలింగ్ తేదీ ఫిబ్రవరి 5, ఎలక్షన్ రిజల్ట్ డేట్ ఫిబ్రవరి 8. సో ఇట్లా ఢిల్లీ ఎలక్షన్ జరగబోతున్నది. చాలా కీలకమైన ఎలక్షన్. ఎందుకంటే దేశ రాజధాని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అధికారం అక్కడ దూరం అవుతా ఉన్నది. సో ఈసారి ఎట్లాగైనా అధికారంలోకి రావాలి. మొత్తం దాదాపు అన్ని రాష్ట్రాల్లో మనమే ఉన్నాం, కానీ అసలైన ఢిల్లీలో లేము అన్న ఒకటి వాళ్ళని వెంటాడుతుంది. మరి ఈసారి ఎట్లుంటుందో చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సో ఆయన కూడా అక్కడ కొన్ని ఎడ్యుకేషన్ మీద కావచ్చు, హెల్త్ మీద కావచ్చు, వాటర్ మీద కావచ్చు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఈ లిక్కర్ స్కాము అన్నది ఆయన్ని చాలా డిఫేమ్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ స్కామ్ జరిగింది వాస్తవం, ప్రభుత్వానికి నష్టం జరిగింది వాస్తవం, ఆయన జైల్లో ఉన్నది వాస్తవం, ఇవన్నీ జరిగినాయి.